ముందుగా వర్క్షాప్ సోదరులందరికీ శుభోదయం. వేదిక మీద ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మధు, అదేవిధంగా సెంట్రల్ ఆర్గనైజ్ సెక్రటరీ వీరస్వామి గారు, బ్రాంచ్ సెక్రటరీ మల్లికార్జున్ గారు, గట్టయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్న ఏటీసీ శ్రేణులు. సరే, ఇప్పటివరకు బ్రాంచ్ సెక్రటరీ చెప్పినట్టుగా సింగరేణికి సంబంధించి వాస్తవానికి మనకి ఇప్పుడు కనబడుతున్న ప్రొడక్షన్ కానీ, ప్రొడక్టివిటీ కానీ, లేకపోతే ఇతరతర విషయాలు కానీ కార్మిక వర్గానికి ఎప్పటికప్పుడు తెలియడం అనేది మంచిది. ఎందుకంటే కుటుంబంలో మనం కూడా ప్రతి నెల సమీక్ష చేసుకుంటాం, లేకపోతే సంవత్సరానికి 2 సంవత్సరాలకు సమీక్ష చేసుకుంటాం. అట్టనే ఈ సమీక్ష మేనేజ్మెంట్ సమీక్ష వేరు, మన సమీక్ష వేరు. మేనేజ్మెంట్ విషయంలో వాళ్ళ టార్గెట్ ఉత్పత్తి, ఉత్పాదకత వస్తుందా లేదా అనేది మేనేజ్మెంట్ చూస్తారు, వ్యక్తులు ఎవరైనా కానీ కార్మిక వర్గానికి సంబంధించి ఈరోజు మనకున్న చట్టం, మనం రాసుకున్న చట్ట పరిధిలో ఈ యొక్క పరిశ్రమ నడుస్తుందా లేదనేది కూడా మనం ముఖ్యంగా ఆలోచించాలి. ముఖ్యంగా మీ కొత్తగూడెం రీజన్కి సంబంధించి చూస్తే ఎల్లందు, కొత్తగూడెం, మనుగూరు, అడిషనల్గా ఇప్పుడు సత్తుపల్లి వచ్చింది. సార్, దీనికి లైఫ్ ఏంది ఉందంటే ప్రాజెక్ట్ ప్లానింగ్లో వాళ్ళు చూసినా లేకపోతే ఎవరైనా చూసుకున్నా ఈ లైఫ్ ఇంతే ఉంటుంది, లేకపోతే ఇంత 10-20 ఏళ్ళు నడుస్తుందని చెప్పే పరిస్థితి ఎక్కడ లేదు. ఎందుకంటే ఈరోజు ప్రైవేటైజేషన్ అనేది ప్రపంచంలో వస్తున్న మార్పు, దాన్ని మనం వ్యతిరేకమేం కాదు. కానీ ఇక్కడ అప్లికేషన్ ఎక్కడొచ్చింది? ఏదైనా మిషనరీ కొను, మిషనరీ మీద పర్మనెంట్ కార్మికులతో పని చేయించుకోమని చెప్పి మనం అంటా ఉన్నాం. మాకు కూడా స్కిల్స్ ఉన్నాయి, మనం కూడా పనిచేస్తాం. అదేవిధంగా ఇంకొంచెం ముందు పోతే సింగరేణికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు చూస్తే ఓబీ తీస్తే మనకు నష్టం వస్తుంది. కాబట్టి అది ప్రైవేటు వాళ్ళు అయితే తక్కువ రేటుకు తీస్తారంటే సరే, ఓబీ వాళ్ళు తీసినా పర్లేదు. కానీ 12(3) సెటిల్మెంట్ ప్రకారం మనము కోర్ యాక్టివిటీ బొగ్గు మనమే తీయాలనేది రాసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఓపెన్ కాస్ట్లు బొగ్గు వాళ్ళే, ఓబీ వాళ్ళే తీస్తూ ఉన్నారు. ఒక అడుగు ముందేసి అండర్గ్రౌండ్ బావిలో కూడా కంటిన్యూస్ మైనర్ ప్రైవేటీ పెడతా ఉన్నారు, ఎస్డిఎల్సి ప్రైవేటీ పెడతా ఉన్నారు. ఇవన్నీ పెడితే మరి పర్మనెంట్ కార్మికులు ఎక్కడ పనిచేస్తారు? ఈరోజు ఇప్పటికే మనం 40,000 దగ్గరికి వచ్చినాం. 40,000 ఆఫీసర్లను తీసిస్తే 40,000 ఎన్సీడబ్ల్యూ. ఒకప్పుడు చాలా ఉండే, మరి తగ్గినా, రిటైర్డ్ అయినా, లేకపోతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్గా మన పిల్లలు రిక్రూట్ అయినా కానీ మన యొక్క స్ట్రెంత్ రోజు తగ్గుతూ ఉంది. అదేవిధంగా ఉనికికి ప్రమాదం వచ్చింది ఈరోజు. ఇప్పుడు ఎల్లందు చెప్పినట్టుగా నేను ఎల్లందులో పనిచేసినప్పుడు దాదాపు 10,000 మంది మ్యాన్ పవర్ అక్కడ. ఈరోజు 586 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది అక్కడ కూడా ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. జేకేఫై ఎక్స్టెన్షన్ మార్చి 31 వరకు కనుక ఇంకొక ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ రాకపోతే 250 మంది కార్మికులు మిగులు అవుతారు అక్కడ. అంటే అక్కడ కూడా జేకేఫై ఎక్స్టెన్షన్ రావాలి. దాన్ని కూడా ఏమంటారు ఈరోజు కంపెనీ, అది కూడా బొగ్గును ఓబీ కూడా ప్రైవేట్ తీయడానికే రంగం సిద్ధం చేసిండు. ఈరోజు మనుగూరు పరిస్థితి ఏంటంటే దాదాపు 3,000 మంది పనిచేస్తూ ఉన్నారు అక్కడ. 3,000లో PKOC2 దాంట్లోనే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. అదే పెద్ద ప్రాజెక్ట్. అది PKOC2 డిప్ సైడ్ బ్లాక్ కనుక పర్మిషన్ రాకపోతే, ఆ బ్లాక్ మనకు రాకపోతే 6 సంవత్సరాల్లో మనుగూరు క్లోజ్ అవుతుంది. కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. అంటే ఇట్లా ఏరియాలో ఒక ప్రధానంగా బొగ్గు ఎక్కడ పుట్టిందంటే ఖమ్మం జిల్లాలో పుట్టిందని మనం చెప్పుకునే దాంట్లో ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో బొగ్గు ఉండే పరిస్థితి, బొగ్గు బాగా నడిచిన పరిస్థితికి వస్తూ ఉన్నాం. కాబట్టి మేనేజ్మెంట్ను మేము చైర్మన్ గారిని కూడా కలిసినాం, ఈ విషయాలని చెప్పినాం. ఇది మా యొక్క ఉనికికి సంబంధించిన అంశం సార్, ఇది మేము కూడా చేయగలము, కెపాసిటీ ఉంది, నిరూపించబడ్డం. మాకు స్కిల్డ్ ఆపరేషన్లు, టెక్నీషియన్లు ఉన్నారు, మైనింగ్ స్టాఫ్ సోదరులు ఉన్నారు, అందరు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, అనుభవం గల ఆఫీసర్స్ ఉన్నారు. చాలాసార్లు రుజువైంది. ఇది మనం బరాబర్ చేయగలమంటే మేనేజ్మెంట్ ఏదో చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు మొదటగా కార్మిక వర్గానికి వివరించి
తర్వాత అన్ని సంఘాలతో కూడా మాట్లాడే అవసరమైతే రాబోయే రోజుల్లో ఒక కార్యక్రమం రూపొందించుకోకపోతే ఈరోజు ఎన్నికలప్పుడు నువ్వు నీ ఎవరికి ఓటేస్తావు ఇదంతా వేరే చర్చ. కానీ మనం ఉమ్మడి ఆస్తి పోతా ఉంటే కూడా మనము నీది నాది అనుకుంటే అది కష్టమైన సంగతి. ప్రభుత్వాలను వేరు, నువ్వు ఎట్లనే కావచ్చు, నాకు అభిమానం వేరే పార్టీ ఉండొచ్చు కాక, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఐక్యంగా ఉండకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడానికి మాత్రం మేము వెనకాడట్లేదు. అదే కాదు, ఈరోజు 70 మిలియన్ టన్నులు, ఈరోజు మనం 72 మిలియన్ టన్నులు సాధించాలి. వాస్తవానికి అంతా సింగరేణి వ్యాప్తంగా జరుగుతుందంటే జరుగుతుందా లేదనేది ప్రొడక్షన్ తెలుస్తుంది. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఒకవైపు మన బొగ్గు కొనుగోలుదారులు వెనకపోతా ఉన్నారు. సింగరేణి బొగ్గు కొనుగోలుదారులు ఉదాహరణకు మన దగ్గర నవభారత్ ఉంది. నవభారత్ ఈరోజు మన సింగరేణి బొగ్గు కొంటలేడు. నిన్నటి దాకా మన కస్టమర్ అయినా ఎందుకు కొంటలేడు అంటే క్వాలిటీ లేదు, మీ దగ్గర రేట్ ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా భద్రాచలం పేపర్ బోర్డు మన కస్టమర్ ఒకప్పుడు, వాళ్ళు కూడా ఈరోజు మీ బొగ్గు మేము కొనలేము, ఇది మీ దగ్గర క్వాలిటీ ఉంటలేదు, రేటు కూడా మీరు ఎక్కువ చెప్తా ఉన్నారు, ఎక్కువ ఉంది కాబట్టి మేము వేరే మార్గం చూసుకుంటామని చెప్పి వీరు ఒరిస్సా నుంచి చంద్రపూర్ నుంచి బై రోడ్ తెచ్చుకుంటే 600 రూపాయలు ఎక్కువ ఉంటుంది మిగులుతానేట వాళ్ళకి టన్నుకు. ఈరోజు తమిళనాడు జనుకో వాళ్ళు కూడా ఈరోజు మన దగ్గర తీసుకోవడానికి